ఇప్పుడు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏందని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూస్తే సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాం. సో గ్రేట్ సామ్సంగ్ వాళ్ళకే. సో సామ్సంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్ ఫోన్ మాన్స్టర్ AI కాన్ అనేసి పెట్టారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పోయి నాకు చాలా బాగా అనిపించింది అంటే టాప్ ఫీచర్స్లా ఇది కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ సర్కిల్స్ ఫీచర్స్ వస్తున్నాయి, జెమినీ వస్తుంది, 6 OS అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ ఆల్సో అది మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఎప్పటిలాగానే పోయి నాచ్ డిస్ప్లేతో పాటు ఇస్తారన్నమాట. బాగుంది, లుక్ వైజ్ ఫీచర్స్ వైజ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఇది డ్యూయల్ మైక్, డౌన్లోడ్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఆరెంజ్ హేజ్ కలర్ ఒకటి ఇది, అండ్ సెరీన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్లో కూడా 3 కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెల్వెట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. బాగుంది, ఫీచర్స్ వైజ్ అయితే అంతా బాగానే ఉంది. ఇది 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది, 8 మెగాపిక్సెల్ మల్టీ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ OS కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్ వస్తున్నాయి, AMOLED డిస్ప్లే వస్తుంది, 6 OS అప్గ్రేడ్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ వాలెట్ ఉంది, మాన్స్టర్ వాలెట్ అనేసి పెట్టారు. ఇక్కడ ఇవి కార్డ్స్ అవన్నీ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ 1UI7 వస్తుంది, నౌ బార్, వాయిస్ ఫోకస్, క్విక్ షేర్ అవన్నీ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. కిందికి వచ్చేస్తే బాక్స్లో ఏమొస్తుంది అంటే మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్, సిమ్ జెట్వింగ్, గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. సరేనా, ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 17,500కి వస్తుంది అనమాట. సింగిల్ వేరియంట్ ఉంది, 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్లు అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది, నాకైతే కలర్ వైజ్ ఫీచర్ వైజ్ బాగానే అనిపించింది. సో ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ ఆఫర్స్ అప్లై చేసి అయితే పర్చేస్ చేసుకుని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అమెజాన్లో ప్రైస్ చూసుకోరు కదా, 17,500 ఉంది. నాకు ప్రైస్ ప్రకారం కూడా అంత బాగా అనిపించింది. కానీ సో 17,000కి నాచ్ చేయకుండా పంచోల్ డిస్ప్లే ఇచ్చింటే బాగుండేది అన్నట్టయితే ఒకటి అనిపించింది. అది ఇవ్వకుండా పంచోల్ డిస్ప్లే ఇచ్చింది కొంచెం బెటర్గా ఉండేది అనిపించింది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే పోయి నా ఒపీనియన్లో పోయి ఈ ప్రైస్ అయితే సెట్ కాకపోవచ్చు. లైక్ 16,000 ప్రైస్ కానీ 15,000కి వచ్చేసరికి ఇట్లా వాల్యూ ఫర్ మనీ అంటే ఆబ్వియస్గా కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. కానీ 15,000 అట్లా వచ్చి చేస్తే జర బాగున్నట్టు అనిపిస్తుంది. AMOLED డిస్ప్లే ఇస్తే బాగుంది, మంచి కెమెరా సెటప్ ఇస్తారు, OS కెమెరాస్ 4K రికార్డింగ్ కూడా ఉంది, బాగుంది. నా ఒపీనియన్లో ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమంటే. అండ్ వీడియో గిట్లా ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ కూడా చేయండి. స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇది అక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది, 197 గ్రామ్స్ వెయిట్, 2.4 GHz 4 కోర్లు అండ్ 2 GHz మిగతా 4 కోర్లు వస్తున్నాయి. డిస్ప్లే చూసుకుంటే 6.4 అది 91 సెంటీమీటర్స్ డిస్ప్లే వస్తుంది. ఫుల్ హెచ్డి రెజల్యూషన్ 1080x2340 రెజల్యూషన్ వస్తుంది. AMOLED డిస్ప్లే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. కెమెరాపై ఇంతకుముందు చెప్పినట్టు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో పాటు వస్తుంది, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 4K రికార్డింగ్స్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో బాగానే ఉంది. డిజిటల్ జూమ్ 10x దాకా డిజిటల్ జూమ్తో పాటు కూడా వస్తుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్తో వస్తుంది. మీరు అవైలబుల్ డేటా చూసుకుంటే 193GB డేటా ఉంటుంది. మైక్రో SD కార్డ్తో పాటు 2DB దాకా కూడా యూజ్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. నెట్వర్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి, పాజ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ మంచి విషయం ఏమనిపించిందంటే టైప్ సి కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు, నార్మల్ బ్లూటూత్ వర్జన్ 5.4 ఇచ్చారు, ఇక్కడ 5.3 ఇచ్చారు అన్నమాట. ఇది ఆబ్వియస్గా సామ్సంగ్ వాళ్ళ 1UI వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15తో పాటు వస్తుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. 197 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా బాగుంది. నాకు ఫీచర్ వైజ్ స్పెసిఫికేషన్స్ అయితే నాకైతే బాగానే నచ్చిందనమాట స్మార్ట్ ఫోన్. ఇన్ కేస్ సామ్సంగ్ నుంచి కావాలి 10,000-15,000 కూడా కావాలి అంటే ఇట్లా M36 5G స్మార్ట్ ఫోన్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అని చెప్తాను. మంచి స్పెసిఫికేషన్తో పాటు కూడా వచ్చింది. ఓన్లీ మైనస్ ఏంటంటే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇయ్యరు, దానికి ఎక్స్ట్రా పైసలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక ₹1000 1,500 ఏమో పెట్టాల్సి వస్తుంది. అదొక డ్రాబ్యాక్. ఆల్రెడీ మీ దగ్గర సామ్సంగ్ ఛార్జర్ ఉంటే మాత్రం ప్రాబ్లం ఏం ఉండదు అనమాట. సో ఓవరాల్గా తీసుకోవచ్చు. అండ్ 6 years దాకా కూడా OS అప్డేట్స్ ఇస్తారు కాబట్టి మీరు తీసుకోవచ్చు అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. మోస్ట్లీ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమని అయితే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్ నా ఒపీనియన్ అన్నమాట. నా ఒపీనియన్ నచ్చింది, మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.